వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతిపై వివక్షత చూపుతూ మాట్లాడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠ ప్రభాకర్ చౌదరి అన్నారు. అనంతపురంలోని అర్బన్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 2 నాలుగుల ధోరణితో రాజధానిపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లోనూ అమరావతి అజెండాగా కూటమి ప్రభుత్వం ఆనాడు బరిలో నిలిచిందని చెప్పారు. 3 రాజధానుల పేరుతో ఎన్నికల్లో నిలబడిన జగన్ ఓటమి చూసిన మావిగన్నని ఎందుకు మాట్లాడుతున్నాడో ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నామన్నారు. రాష్ట్రం గర్వించే స్థాయికి అమరావతి రాజధానిగా ఎదుగుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ప్రపంచ దేశాలు సైతం అమరావతి వైపు చూసేలా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి చేసి చూపిస్తారని స్పష్టం చేశారు. ఒక రాజధాని కావాలని చెప్పి అమరావతిని రాజధానిగా ఎంపిక చేయాలని చెప్పి ఆ రోజు శాసనసభ ద్వారా ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా 38,000 ఎకరాలు కాదు, వీలైతే ఇంకా ఎక్కువ తీసుకోండి, అమరావతికి మేము వ్యతిరేకం కాదని చెప్పి ఆ రోజు శాసనసభలో కూడా ప్రత్యక్షంగా చెప్పినటువంటి వ్యక్తి. మరి నేడు పార్లమెంటులో అమరావతి కోసం అధికార పార్టీ అంటే కూటమిని సైద్ధాంతికంగా వ్యతిరేకించేటువంటి పార్టీలు కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అందరూ కూడా చిన్నా చితక పార్టీలు కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ పార్టీలతో సహా ఎవ్వరు కూడా అమరావతిని వ్యతిరేకించకుండా రాష్ట్రం అంటే ఒక రాజధాని ఉండాలి, రాజధాని లేని రాష్ట్రంగా ఉండడం అనేటువంటిది ధర్మం కాదనేటువంటి అభిప్రాయంతో అందరూ మద్దతు ఇస్తే వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యులు వాకౌట్ చేసి ఉపతాలతోనూ 2 నాలుకల ధోరణితోనూ మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదు. నేను మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడగదలుచుకున్నా. మీరు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలు, అదేవిధంగా అధికారానికి వచ్చినటువంటి మాటలు, అధికారానికి వచ్చిన తర్వాత 3 రాజధానులు కావాలన్నారు. ఆ రోజేమో శాసనసభలో అమరావతిని మద్దతు ఇస్తానని చెప్పి ఆ రోజు చెప్పారు. 38,000 ఎకరాలు ఇంకా ఎక్కువ కావాలని కూడా చెప్పారు. మరి ఆ శాసనసభలో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అమరావతి యొక్క నిర్మాణంలో కానీ లేదా ఇతరత్ర విషయాల్లో కానీ ఆ రోజు శాసనసభలో అభ్యంతరం చెప్పలే. కారణం ఏంటంటే అమరావతి అనేటువంటిది వ్యతిరేకిస్తే రాష్ట్ర ప్రజల యొక్క అభిష్టానికి వ్యతిరేకించినటువంటి భావనతో ఆ రోజు మౌనంగా ఉన్నారు. తాడేపల్లిలో కూడా ఇల్లు కట్టుకున్నానని చెప్పారు, అమరావతికి అనుకూలమని చెప్పారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 3 రాజధానులు కావాలన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని గురించి నేడైతే మరి పార్లమెంట్ సభ్యులు వాకౌట్ చేశారు. అంటే ఇది దేనికి సంకేతం? ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఉన్నప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో కూటమితో పాటు ఎన్నికలకు పోతే అమరావతే మా ప్రధాన అజెండా, పోలవరం మా అజెండా అని చెప్పి పదే ప్రతి సభల్లోనూ ప్రతి ఎన్నికల మేనిఫెస్టోలోనూ రకరకాలు కూడా ప్రజలకంతా కూడా వివరించి ఎన్నికల్లో మరి కూటమి ఎన్నికలు పోయింది. ప్రజలు ఆదరించారు, ఆశీర్వదించారు. అమరావతి రాజధాని కోసం చెప్పినటువంటి మాట నిలబెట్టుకుంటారని చెప్పే మరి ఈరోజు అఖండమైన మెజార్టీతో మరి ఎన్నికల్లో గెలిపించారు. అది ప్రజల ఆమోదమైనటువంటి అమరావతి కాదా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించాలి. అమరావతి అనేటువంటి దాని మీద ఎందుకు ఇంత వివక్ష చూపుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. మీరు ఒక నెక్స్ట్ మావిగాన్ ఏంటి? మావిగాన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరట. అంటే ఈ రాష్ట్ర రాజధాని అమరావతి సిఆర్డీఏ పరిధిలో గుంటూరు జిల్లాలో మరి అనేక నియోజకవర్గాలు ఉన్నాయి కదా. అదేవిధంగా చుట్టుపక్కల ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, అవనిగడ్డిలోని కొన్ని మండలాలు కూడా వస్తాయి కదా. అంటే ఈ సిఆర్డీఏ పరిధిలోదంతా కూడా అమరావతి రాజధాని పరిధిలో అనేటువంటి ఆలోచన కూడా మీకు లేకపోతే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంది? అంటే కేవలం మీకున్నటువంటి ప్రీ స్ట్రక్చర్డ్ మైండ్, ఒక నిర్దిష్టమైనటువంటి మీరు నిర్ణయించుకున్నటువంటి మీ ఆలోచనని మరి బలవంతంగా పత్రికల ద్వారా ఒక రాజకీయ నాయకుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా పదే వ్యక్తపరచడం సభైనది కాదు. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు.
డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూరు. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు.